హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నానే ముకుంద్. ఈరోజు ఎపిసోడ్ చాలా మంది అయితే చూసుంటారు. సో ఈ ఎపిసోడ్ అయితే నాకైతే చాలా బోర్ అనిపించింది. సీరియస్గా నేను చాలామంది రివ్యూస్ చేస్తుంటే లైవ్లో ఇది జరిగింది, లైవ్లో అది జరిగింది అని చెప్పి పెడుతుంటే నేను ఏదో అనుకున్నాను. అసలు ఈ ఎపిసోడ్ రచ్చడం పోవాలనుకున్నా, కానీ ఏమి లేదు, అంత తుస్. నాకైతే ఏమనిపించదు, అంతా సోదే. నేను అందుకే తమ్నైల్లో కూడా పెట్టాను, వీళ్ళ సోదే ఎక్కువ అయిపోయిందని. సో గేమ్ ఆడింది తక్కువ, సోదేమో ఎక్కువ అయిపోయింది. సరే, ఇంకేదో మనం మాట్లాడుకోవాలి కాబట్టి ఆ సోది గురించి మనం మాట్లాడుకున్నాం. ఫస్ట్ చూస్తే ఎపిసోడ్ స్టార్ట్ అవడం వెంటనే నాగమణి గంటతో స్టార్ట్ అయింది. హౌస్ మేట్స్ అందరూ నువ్వు వెళ్ళవు, నువ్వు వెళ్తావని కాదు, అది ఇది ఏదో సోది చెత్తా చెదారం అంతా చెప్పారు. అంతా చెత్తా చెదారని చెప్పి నువ్వు అలా మాట్లాడకూడదు, నువ్వు ఇంప్రూవ్ అవ్వాలి అని నాగమణి కంట మంచి కోసం చెప్తుంటే నాగమణి కంట ఏమనుకున్నారు, వీళ్ళు నన్ను బయటకు తోసేయడానికి చూశారు అనేది చూస్తున్నాడు. కానీ అసలు ఆ సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరు కష్టపడే వచ్చుంటారు. ప్రతి ఒక్కరికి పర్సనల్గా వాళ్ళ ఇష్యూస్ ఉంటాయి. అంటే బిగ్ బాస్ సీజన్ 8 హౌస్కి వెళ్తే అందరూ సుఖంగా సాఫీగా వెళ్ళుంటారా, కష్టపడే వెళ్ళుంటారు. సో ఆ పాయింట్ని చెప్తుంటే నాగమణి కంటకి అర్థం అవ్వట్లేదు. సో ఇంకా తన ప్రాబ్లం తంది, మనం దాని గురించి ఇంకా వదిలేద్దాం. సో దాని తర్వాత కొంచెం అలా బయట వచ్చిన తర్వాత నిఖిల్ యశ్వి గౌడ వచ్చి నువ్వు గేమ్ ఆడడానికి ట్రై చేయి, ఇలాంటివన్నీ స్కిప్ చేసేయి అని చాలా మంచిగా చెప్పినా కానీ తను రిసీవ్ చేసుకోవట్లా. నాకు తెలిసి నాగమణి కంట సోది ఎక్కువైపోయింది, అతన్ని పంపించేయడం మేలు. అది ఖచ్చితంగా రేపైతే నామినేట్ అవుతాడు, వెళ్ళిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయన్నమాట. సో అలానే ఇంకా ప్రతి దగ్గర ఇదే సోది. పృథ్వీ, నాగమణి కంట మరియు విష్ణుప్రియ వీళ్ళు మాట్లాడుతుంటే విష్ణుప్రియ ఏదో ఫెమినిజం అంటే మాట్లాడిన చేతరాదో ఏదో మాట్లాడాలి అన్నట్టుగా మాట్లాడుతుంది విష్ణు. ఏదో నాగమణి కంటనే ఏమన్నా ఫ్లాట్ చేసి ఏమన్నా లవ్ ట్రాక్ నడుపుదామని ట్రై చేస్తున్నామో మనకైతే అర్థం కావట్లేదు. సో ఫెమినిజం అంటది, అదంటది, ఇదంటది, ఏం మాట్లాడుతుందో విష్ణుప్రియకైనా అర్థం అవుతుందో నాకైతే అర్థం కాలేదు. అది దాని తర్వాత వచ్చి మళ్ళీ నాగమణి కంట నిఖిల్ కూర్చొని అదే నువ్వు నాగమణి కంటే మళ్ళీ చెప్తారంట సపరేట్గా కూర్చొని సోఫాలో నువ్వు రెస్పెక్ట్ అంటే వాళ్ళు ఇచ్చే దేనికైనా సరే రెస్పెక్ట్ ఇవ్వాలి ఆ పాయింట్కి అని చెప్పంటే నాగమణి కంట వచ్చి ఇట్స్ నాట్ అబౌట్ ద రెస్పెక్ట్, ఇట్స్ అ ఫీలింగ్ అన్నట్టు. అంటే అక్కడ ఫీలింగ్ ఏందో నాకైతే అర్థం కాలేదు. అసలు నాగమణి కంట ఏం ట్రై చేస్తున్నాడు, ఇతను కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాడా? నేనైతే చెప్తున్నాను, నాగమణి కంట కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేసి చాలామంది దగ్గర బ్యాడ్ అయిపోతున్నాడు. కానీ ఇప్పుడు నాకు తెలిసి నాగమణి కంట అయితే ఎవరికి తెలీదు. సో ఈ విధంగా చేస్తే మాత్రం ఓట్లు అనేది తగ్గిపోతాయి, ఖచ్చితంగా జరగబోయేదే. నాగమణి కంట కష్టం అది. ఎంత మంచిగా పక్కన చెప్తున్నా కానీ దాన్ని నెగిటివ్గా అంటే ఫస్ట్ ఆలోచించాలి కదా. సో ఎందుకు అంత హైపర్ అయిపోవడం అని తెలుసుకోవాలి ఫస్ట్ నాగమణి కంట. తర్వాత నిఖిల్కి చెప్తాడు. నిఖిల్ వచ్చి ఇంతేనా అంటే నువ్వు అర్థం చేసుకుని ఇంతేనా అన్నట్టుగా అంటాడు. సరే ఓకే డన్ అంటాడు. నిఖిల్ అయితే డన్ అంటాడు అంతే. నిఖిల్ చాలా చాలా జాగ్రత్తగా ఆడతాడు గేమ్. మరి ఎందుకు ఆ జాగ్రత్తగా ఆడుతున్నాడో తెలియట్లా, కానీ కొన్ని దగ్గరలో మాట జారుతున్నాడు. సో అది కూడా మాట్లాడుతున్నాం. తర్వాత చూస్తే పృథ్వీ వచ్చి నువ్వు అక్కడ అనేది కరెక్ట్ అనుకుంటున్నావా అని అంటాడు అన్నమాట. సో అన్నా కానీ అప్పటికి కూడా నాగమణి కంటే అర్థం అవ్వట్లేదు. పృథ్వీ చెప్తాడు, నిఖిల్ చెప్తాడు, ఇంకొకరు చెప్తారు, అయినా కానీ అర్థం కావట్లేదు. తన పాయింట్ తనంటే. కాకపోతే లాస్ట్ సీజన్లో గీతూ కూడా అంతే అన్నమాట. నాకు తెలిసి అయితే అలాంటి సిచ్యువేషన్లోనే
ఎవరు చెప్పా అనుకున్నా తన లాగే ఆడుకున్నాడు. తను ఏదో కంటెంట్ ఇవ్వాలనే ఇస్తున్నాడు అంతే. అసలు బిగ్ బాస్ అలా కూడా తెలియదేమో. ప్రతిదీ నిఖిల్ నాగమణి కంట అని చెప్పి తీసుకున్నారు. ప్రతి దగ్గర స్క్రీన్ ప్లే ఇస్తున్నారు. నాకైతే అర్థం కావట్లేదు ఈ సోదంతో ఎందుకు పెడుతున్నారు. ఇంక చూస్తే వాడికి మళ్ళీ నాగమణి కంటకు మళ్ళీ కిర్రాక్ సీత సపోర్టింగ్. దీన్ని ఇలా మాట్లాడుతున్నారు. సో అది కూడా నాకైతే నచ్చలేదు. ఇంక మళ్ళీ నాగమణి కంట సీత వాళ్ళు కూడా మాట్లాడుకుంటారు. సో ఇదే పరిస్థితి, ఇదే సోది. మనకి ఎంత చెప్పుకున్నా వేస్టే. వాళ్ళు ఇచ్చేసారు, వీళ్ళు ఇచ్చేసారు. తర్వాత నాగమణి కంట నైట్ మాట్లాడుకుంటారు అనమాట. అదే సోఫాలో కూర్చొని మామూలుగా ఇట్లా ఉండాలి అట్లా ఉండాలని. సో అది కూడా సోదే. అంటే ఉపయోగపడేది ఒక్క పాయింట్ లేదు అక్కడ. వాళ్ళు వచ్చి ఇంకా శేఖర్ భాష, బేబక్క వీళ్ళిద్దరిది కామెడీ అనమాట. ఏంటంటే బేబక్ వచ్చి బ్యూటిఫుల్ వ్యూ కదా, అంటే వర్షం పడుతుంటుంది, అంత బాగుంటుంది, బ్యూటిఫుల్ వ్యూ కదా అని చెప్పి వచ్చి శేఖర్ భాష తట్టుంటే అందరికీ నచ్చే వ్యూ ఒకటి ఉంది, అదే ఐ లవ్ యూ అంటున్నాను. అసలు దాంట్లో ఏమి జోకులు, శేఖర్ భాష కొన్ని కుళ్ళు జోకులతో సంపేస్తాడు అంటే బిగ్ బాస్ హౌస్లో సంపేస్తాడు అంటే. అయితే చూస్తే మళ్ళీ ఆ రోజు నైట్ అయిపోతానికి మొత్తం సోదే. బిగ్ బాస్ సీజన్ 8 ఫస్ట్ ఎపిసోడే బోర్ గుర్తించిన ఎపిసోడ్ అనమాట. అది ఏదో ఉంటుంది, ఏమీ లేదు. దాని తర్వాత నెక్స్ట్ డే స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన తర్వాత మన చిరంజీవి సాంగ్ తార్మార్ టక్కర్మార్ అనే సాంగ్తో మంచిగా అందరూ డ్యాన్స్ చేస్తారు. స్విమ్మింగ్ పూల్లో దూకడం వాళ్ళ ఇష్టం, బాగా ఎంజాయ్ చేస్తారు. తర్వాత చూస్తే రేషన్ కొంచెం కనిపిస్తుంది, వస్తుంది వాళ్ళకి. ఇనీషియల్గా వాళ్ళు తినాలి కదా ఏదో ఒకటి. సో రేషన్ వస్తే దాన్ని సర్దుకోవాలి కొద్ది రోజులు, మళ్ళీ సంపాదించుకునేంత వరకు. దాని తర్వాత వాళ్ళు డివైడ్ చేసుకుంటారు. కిచెన్లో వీళ్ళు ఉండాలి, బేబక్క, శేఖర్ భాష, ఇంకొక ఇద్దరు ముగ్గురు, ఒక 5 వచ్చి కిచెన్ రూమ్లో, ఇంకొక 6 వచ్చి వాష్రూమ్, మొత్తం హాల్ అంటే హౌస్ అనమాట. హౌస్ నెక్స్ట్ కొంతమంది వాష్రూమ్స్, అలా ఇలా డివైడ్ చేసుకుంటారు. ఓకే, ఆడికి ఫైన్. దానికి కూడా నిఖిల్ తీసుకున్నాడో లేకపోతే మరి తెలియట్లేదు. సో నిఖిల్ కూడా కొంచెం ఓవర్గా చేస్తున్నాడు. సో ఫైన్, అంటే ఇనిషియేటివ్ తీసుకున్నాడు. సో దాన్ని తప్పు పట్టుకోలేదు. ఇంకా చూస్తే బేబక్కని మన ఉంది కదా సోనియా వచ్చి ఏమనుంది, మా ఆకలి మీకంత ఇర్రెస్పాన్సిబుల్గా ఉంది అని సోనియా చాలా ఈజీగా అనమాట. ఇక్కడ సోనియాకి ఇర్రెస్పాన్సిబుల్ అనే వర్డ్ అనేది ఎందుకు ప్రతిసారి వస్తుంది? తనే ఇర్రెస్పాన్సిబుల్గా ఉందా? సోనియా నాట్ ఓన్లీ హియర్, ఎపిసోడ్ అయ్యే లోపల 4-5 సార్లు 4 దగ్గరలో యశ్వి గౌడ కానీ ఎవరైనా సరే ఇర్రెస్పాన్సిబుల్ అంటుంది. ఇర్రెస్పాన్సిబుల్ అంటే ఏంది అసలు? ప్రతి దగ్గర ఎందుకు వస్తుంది ఆ వర్డు? ఇర్రెస్పాన్సిబుల్ అనేది ప్రతి దగ్గర వాడుతుంది అన్నమాట. చెప్తా అది కూడా. ఇర్రెస్పాన్సిబుల్ అంటది, ఏదేదో అంటుంది అనమాట. తర్వాత దానికి బేబక్క ఫీల్ అవుద్ది. బేబక్క ఫీల్ అయినా అవేదో నేను అదేదో చెప్తా అని మంచితనంతో అందరి బిగ్ బాస్ ఆడియన్స్ మనసులో గెలుచుకోవాలి అన్నట్టుగా ఎవరిని ఏమి అనట్లా. అది మాత్రం 100% తప్పు. డిఫెండ్ చేసుకోవాలి, ప్రతి ఒక్కటి నీలో ఉన్న స్ట్రాంగ్ పాయింట్ని తీసి డిఫెండ్ చేసుకోవాలి. అదే కదా బిగ్ బాస్. వీళ్ళు సైలెంట్గా, ఒకవేళ నాగమణి కంటాను ఎవరు అడిగారు అనమాట, అడిగినా కానీ ఉన్న రోజులు ఉంటారులే అంటే బిగ్ బాస్ హౌస్కి వచ్చింది కామెడీగా, తమాషాగా. బిగ్ బాస్ హౌస్కి వచ్చింది బిగ్ బాస్ ఆట ఆడడానికి కదా. తర్వాత అందరినీ ఆ సోఫాలో కూర్చోబెట్టి ఇక్కడ ట్విస్ట్ ఇస్తాడు. గెలిచిన 3 జంటలు ఏం చేయాలనుకుంటున్నారు
అని చెప్పి బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు. అనౌన్స్ చేసిన తర్వాత అప్పుడు చెప్తానమాట ఏమని, కెప్టెన్కి బదులుగా ముగ్గురు చీఫ్స్ ఉంటారా అని. అసలు ముగ్గురు చీఫ్స్ని ఎందుకు పెడుతున్నాడు అంటే, లాస్ట్ టైం వరకు కెప్టెన్ ఒక్కడే ఉండేవాడు, కెప్టెన్కి సపోర్టింగ్గా ఇంకొకరు తీసుకునేవాడు. బట్ ఇప్పుడు సూపర్వైజర్గా ఇప్పుడు ఇద్దరికి బదులు ముగ్గురు తీసుకున్నారు. మేబీ కిచెన్ ఒకటి చూసుకోవాలి, ఒక చీఫ్. తర్వాత హౌస్ అంతా ఒకటి చూసుకోవాలి, క్లీనింగ్ అంతా. ఇంకొకటి వచ్చి వాష్రూమ్స్ అంటే కదా, అవి ఒకటి తీసుకోవాలి అనుకుంటున్నాను నేను. సో ఇలా చీఫ్స్ కూడా డివైడ్ చేస్తారు అనుకుంటున్నాను. అదంతా తెలియాలంటే మళ్ళీ ఇంకా ఫ్యూచర్ ఎపిసోడ్స్ చూద్దాం. అది కాక చీఫ్స్కి ఇమ్యూనిటీ ఉండదా అది కూడా రేపు తెలుస్తుంది. మేబీ రేపు నామినేషన్స్ ఉండొచ్చు. సో అది కూడా చూద్దాం. ఇంకా చూస్తే గెలిచిన 3 జంటలు ఇవి. 3 జంటల్లో 6 పర్సన్స్: నైనిక, శేఖర్ భాష, బేబక్క, యశ్వి గౌడ, నిఖిల్ అండ్ అఫ్రీది. ఈ ఆరుగురికి ఫస్ట్ గేమ్ ఏంటంటే, ఫస్ట్ గేమ్ వచ్చి అదే ఆ తర్వాత వచ్చి సమ్ ఫుడ్ వస్తుంది కదా, దాంతో కొంచెం ఆరెంజెస్ వస్తే దాన్ని వాళ్ళు గేమ్ ఆడుకుంటారు అనమాట. ఏంటి, ఈ శేఖర్ భాష గమ్ముంటాడా? శేఖర్ భాష అసలు కావాలనే కంటెంట్ ఇవ్వడానికి చేస్తున్నాడా, నార్మల్గా తన పర్సనాలిటీ అంత ఇది ఏది తెలియట్లేదు. సో నేను కమ్యూనిటీలో కూడా ఒక పోస్ట్ పెట్టాను శేఖర్ భాష గురించి. సో మీరు ఎవరైనా ఓట్ చేయాలంటే అక్కడ ఓట్ వేయచ్చు. ఇంకా చూస్తే దాని తర్వాత మన సోనియా గమ్ముంటారు. సోనియా తప్పేం లేదు, ఒక్క పదం జారడమే తప్పు. కానీ శేఖర్ భాష కూడా ఆ తప్పుగా ఏం మాట్లాడలేదు. కానీ ట్రిగ్గర్ చేసే విధానం మాత్రం ఖచ్చితంగా శేఖర్ భాష పక్కన వాళ్ళని పంపించేస్తాడు. ఇదైతే రాసి పెట్టుకోండి. ఎందుకంటే శేఖర్ భాష మనిషిని ఎలా ట్రిగ్గర్ చేయాలో తెలుసు, ఎలా మళ్ళీ పోయి నీట్గా నేను అట్ట మాట్లాడడమో తెలుసు. సో ఇక్కడ జరిగిందంటే ఆరెంజెస్ ఆడుకుంటున్నాడు, మిగతా వాళ్ళందరూ సైలెంట్గా ఉన్నారు. అరే సోనియా అంటది, బట్ ఆ మాట కరెక్టే. ఫుడ్కి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. ఫుడ్ అక్కడ అదిగా కనుక బిగ్ బాస్ హౌస్లో ఫుడ్ అనేది రాదు. సో అలాంటప్పుడు ఆ ఫుడ్ని జాగ్రత్తగా వాడుకోవాలి. అది తనకు కూడా తెలుసు. కానీ కావాలనే అక్కడ ఇష్యూ రైస్ చేశాడు. సో చూద్దాం సోనియా ఎట్లా ట్రిగ్గర్ అవుతుంది. తెలుసు అతనికి, అంటే ఎవరెవరు ఎలాంటి వాళ్ళని తెలుసు. మళ్ళీ లాస్ట్లో మాట్లాడతారు అనమాట. సో దీనికి సోషల్ మీడియాలో మన యూట్యూబ్లో వ్యూవర్స్ అందరూ శేఖర్ భాష తప్ప సోనియా తప్ప ఈ విధంగా చంపేశారు అనమాట. ఆడ చూస్తే ఏమీ లేదు. సోనియా అనేది ఒకటే మాట. సోనియా అక్కడ మాత్రం ఆ పాయింట్ వరకు కరెక్ట్గానే మాట్లాడాలి. ఫుడ్కి రెస్పెక్ట్ ఇవ్వాలి, అది ఇది అని. సో అక్కడ మాట్లాడిన తప్పు పదం ఏంటి, మనుషులైతే ఇట్లా తినండి, నీట్గా తినండి అండి. అంటే కొంతమంది అట్లా. ఇప్పుడు శేఖర్ భాష ఏమంటున్నాడు, నేను దాన్ని తింటా అన్నాడు. నువ్వు దాన్ని తిన్నప్పుడు నో ప్రాబ్లం, ఎందుకంటే నువ్వు నీట్గా తినవు కాబట్టి. అది ఎలా వచ్చేస్తే పోద్ది, ఫైన్. కానీ ఆ మాట అనేది తప్పు అక్కడ. అది కొంచెం సోనియా చూసుకోవాలి. ఇంకా చూస్తే అక్కడ ఆ ఇష్యూ జరగద్ది. నాకైతే అది పెద్ద గొడవ కూడా అనిపించలేదు. ఇక్కడ ఏంటంటే బిగ్ బాస్ సీజన్ 8 హౌస్లో కావాలనే గొడవలు పెట్టుకున్నారు. ఇంతకుముందు సీజన్స్లో ఏంటంటే గొడవ అనేది సందర్భాన్ని బట్టి వచ్చేది. బట్ ఇప్పుడు ఏంటంటే గొడవనే సందర్భంగా తీసుకొని చేస్తున్నారు, అంతే తేడా. ఇంకా చూస్తే అది ఆ ఫుడ్కి డిస్రెస్పెక్ట్ ఇస్తున్నారని శేఖర్ భాషని సోనియా అనడం, దానికి ట్రిగ్గర్ అవ్వడం అంతా అయిపోద్ది. ఆడైపోద్ది. తప్పు మాట కూడా అనలేదు. సోనియా మాత్రం ఒక మాట అనింది, అదే తప్పు. ఏది, మనుషులైతే నీట్గా తినండి అంటే ఆ మాట అనడం తప్పు. ఇంకా చూస్తే మళ్ళీ తర్వాత వచ్చి శేఖర్ భాష వచ్చి సోనియాని, బస్ నేను దగ్గర ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు, అది ఏదో సోరీ చెప్తాను అంటే దాని మీనింగ్ ఏంటి, శేఖర్ భాష తనని ట్రిగ్గర్ చేశాడు. తన నుంచి ఎక్స్పెక్ట్ అంటే అంత ట్రిగ్గర్ అనేది ఎక్స్పెక్ట్ చేయాల.
కానీ తను సాటిస్ఫై అవుతున్నాడు. ఎందుకు అవుతున్నాడంటే ఓకే ఫైన్, సోనియా కూడా కొంచెం కోపం ఉంది, ట్రిగ్గర్ అవుద్ది అని అనుకున్నాడు అనమాట. తర్వాత గేమ్ స్టార్ట్ అవుద్ది. సో పట్టుకొని ఉండండి, వదలకండి. గేమ్ అయితే చాలా బాగా డిజైన్ చేశాడు. గేమ్ ఏంటంటే అక్కడ తాళ్ళు ఉంటాయి, రంగురంగుల తాళ్ళు ఉంటాయి. తాళ్ళ పైన నిలబడాలి, పట్టుకోవాలి, ఎట్టయినా పడుకో, కూర్చో, ఎట్టయినా చేసుకో, కాళ్ళు మాత్రం కింద తగలకూడదు, అటు చేయాలి. దానికి సంచాలకుగా అభయ్ నవీన్ని పెట్టారు. అభయ్ నవీన్ అయితే ఎక్సలెంట్గా చేశారు సంచాలకుగా. సో దాంట్లో తప్పుపడ పనే లేదు. అక్కడ బయట స్పిన్నింగ్ బాల్ ఉంటుంది. మీకు గంట మోగిన వెంటనే, అంటే బిగ్ బాస్ అనౌన్స్ వచ్చిన వెంటనే నువ్వు స్పిన్నింగ్ బాల్ తిప్పాలి. అది అది ఎక్కడైతే ఆగుద్దో ఆ రంగు తాడుని కట్ చేయాలి. కట్ చేసిన తర్వాత ఈ కట్ చేసే లోపల వేరే తాడుని పట్టుకోవడం కానీ ఎలాగో వెళ్ళిపోవాలి. సో అది గేమ్ అయితే సూపర్గా డిజైన్ చేశాడు. నైనిక దానికి మించాడు, ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్, సూపర్గా ఆడింది నైనిక మాత్రం. ఇంకా చూస్తే ఫస్ట్ వచ్చి బేబక్ ఎలిమినేట్ అయిపోయింది. కాలు కింద తగిలినలో తెలియదు, తగిలినట్టు అనిపించిందంట అభయ్ నవీన్కి. సో ఏదైనా కానీ సంచాలక డెసిషన్ ఈజ్ ఫైనల్. కాబట్టి బేబక్క ఫస్ట్ ఎలిమినేట్ అయిపోయింది. తర్వాత వచ్చి సెకండ్, థర్డ్, ఫోర్త్ వచ్చి యశ్వి అండ్ శేఖర్ భాష అండ్ అఫ్రీది. వీళ్ళు ఒకే దగ్గర ఉండడం వల్ల ఒకరొకరు వెళ్ళిపోయారు. ఇంకా లాస్ట్ నైనిక అండ్ నిఖిల్. వీళ్ళిద్దరు చాలా అంటే చాలా ట్రై చేశారు. వీళ్ళలో మెయిన్గా నైనిక పెర్ఫార్మెన్స్ యాజ్ పర్ ద గేమ్ చించేసిందమ్మా, చించేసిందంటే సూపర్గా చేసింది. నాకైతే ఎఫర్ట్స్ అనేది చాలా బాగా అనిపించింది. ఇంకా తర్వాత వచ్చి అఫ్రీది అండ్ ఓం ఆడాలన్నమాట. అఫ్రీది వచ్చి నేను తోసేసుంటూ పోయిండేది, ఈ సేఫ్ గేమ్ ఆడకూడదు అని. కరెక్ట్, నీ గేమ్ నువ్వు ఆడు, నువ్వు ఒకరి కోసం నేను చూసేది తోసేయాలి. ఇప్పుడు గేమే అది కదా, నువ్వు సాఫీగా గమ్మ కూర్చొని ఉండడం కాదు, నువ్వు వేరే వాళ్ళని తోయాలి, అది గేమ్. సో మీరు సేఫ్ గేమే ఆడుతున్నారు ప్రస్తుతానికి, ఫస్ట్ గేమే కదా, ఇంకా తెలుసు నిదానం. ఇంక తర్వాత వచ్చి బేబక్క నాగమణికంట. ఈ పాయింట్ నాగమణికంట వచ్చి ఆయన మీద పెద్ద ఆయన అన్నింటినీ డిఫెండ్ చేసుకునేటట్టు బేబక్కి చెప్తాడనమాట. నువ్వు ఎందుకు డిఫెండ్ చేసుకోవట్లేదు, ఎవరు ఏం చెప్తుంటే చివరి చెప్తాడు బేబక్క. నేను మంచి అది ఇది నేనేం గొడవలకు పోను, నేనేం గొడవలు చేయను, నాకు ఇదే అలవాటు అంటే బిగ్ బాస్ అవసరం వల్ల పనికిరావు. నీ పాయింట్ డిఫెండ్ చేసుకోవాలి. అందుకే కదా బిగ్ బాస్ అవసరం ఉండేది. నువ్వు గమ్ముగా నీలాగే అందరూ ఉంటే గొడవలో ఉండవు, పాడుండవు, నీకెందుకు నాకెందుకు అంటారు. సో అలా ఉండకూడదు. సో నీ పాయింట్ నువ్వు డిఫెండ్ చేసుకోవాలి. డిఫెండ్ చేసుకోవడం బిగ్ బాస్. అదే. ఇంకా తర్వాత చూస్తే అదైతే నాగమణికంట ఒక మంచి పాయింట్ చెప్పాడు, అక్కడ వరకు, ఆ పాయింట్ వరకు మాత్రమే. నెక్స్ట్ యశ్వి అండ్ నాగమణికంట కూడా మాట్లాడుకుంటారు అనమాట. ఈ నార్మల్గా ఇదే మాటలు ఎపిసోడ్ అంటే ఎలా ఉండాలంటే బిగ్ బాస్ సీజన్ 8 నెక్స్ట్ లెవెల్లో ఉండాలంటే ఫస్ట్ ఎపిసోడ్ గేమ్స్ తప్ప ఏం కనిపించదు, అంతా సోదే. యశ్వి నాగమణికంట, శేఖర్ భాష అండ్ అభయ్ నవీన్ మాట్లాడుకుంటారన్నమాట. ఈ సన్నగా ఈ పొల్ల ఇది మామూలుగా జీతాన్ని నువ్వెట్టడం శేఖర్ భాష, నువ్వు అలానే ఉన్నావు కదా, నీకంటే ఇంకా సన్నగా ఉన్నాడు ఆయన, అంతే. ఏం తింటాడు ఏంది అని చెప్పి అంటున్నాడు అనమాట శేఖర్ భాష. ఏందో ఈ శేఖర్ భాష. చూస్తే సెకండ్ గేమ్ స్టార్ట్ అవుతుంది. సెకండ్ గేమ్ ఏంటి, సంచాలకుగా కిర్రక్షిత ఉంటుంది. గేమ్ ఏంటంటే ఒక టోపీ లాంటి ఒక ప్లాస్టిక్ ఉంటుంది, దాన్ని గెంతుకుంటూ పోయి పైన ఒక ఇది పెట్టుకోవాలి, పైన పెట్టుకొని గెంతుకుంటూ వెళ్ళి దీన్ని అక్కడ పెట్టాలి, అది టవర్ లాగా నిర్మించాలి. సో అది గేము. దాంట్లో విన్నర్ నైనిక,
అసలు మామూలుగా ఆడలేదు. నైనిక గేమ్స్ అంటే మాత్రం ప్రాణం ఇచ్చేస్తుంది, భయంకరంగా ఆడుతుంది. నిఖిల్ అప్రీతి వీళ్ళు తనని అప్రిషియేట్ చేశారంటే అసలు ఇమాజిన్ చేసుకోండి తను ఎంత బాగా ఆడుతుందో. నైనిక పెర్ఫార్మెన్స్ మామూలుగా ఇవ్వట్లేదు. ఇలాగే ఆడితే నేనైతే నైనికాకి సపోర్ట్ చేస్తాను. కానీ కొన్ని దగ్గరలో మరి మామూలుగా డిఫెండ్ చేస్తుంది, బాగా మాట్లాడుతుంది. అయిపోయింది. ఇంకా అప్పుడు వచ్చి బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు సెకండ్ కంటెస్టెంట్ని. సెకండ్ చీఫ్గా నైనిక సెలెక్ట్ అయింది, నైనిక అయింది, ఓకే విన్నర్ అయింది అని చెప్పి చెప్తాడు. అప్పుడు సీత ఏమంటుంది, నాకు కూడా అనౌన్స్ చేయొచ్చు కదా అంటుంది. అనౌన్స్ ఇవ్వచ్చు కదా అంటే అప్పుడు నిఖిల్ వెంటనే పక్కకి వెళ్ళి ఆడుకోమా అంటాడు. సో ఆ మాట నా అవసరం, పక్కకెళ్ళి ఆడిపోయింది, నాకు అర్థం కాదు. తను కూడా నీతో పాటు ఒక తోటి కంటెస్టెంటే, నెక్స్ట్ గేమ్లో ఎప్పుడైనా నువ్వు ఉంటావు, అలాంటి సిచ్యువేషన్ వస్తుంది. ఎప్పుడు తనంటే నువ్వు తీసుకుంటావా? తీసుకోవు కదా. అందుకే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళడమే కాదు, నోరు కొన్నిసార్లు అదుపులో పెట్టుకోవాలి, లేదంటే అదే నీకు రీజన్ అవుతుంది నామినేషన్లో. ఖచ్చితంగా రేపు సీత నామినేట్ చేస్తుంది ఇదే పాయింట్ మీద, దానికి నువ్వేమంటావు? సో అలాంటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండు. ఇవి తప్ప నిఖిల్ దగ్గర నిఖిల్ మంచి కరెక్ట్గా సేఫ్, ఇంకా కరెక్ట్గా గేమ్ స్టార్ట్ చేయలేదు. బాగానే ఆడుతున్నాడు ప్రస్తుతానికి. అక్కడక్కడ కొన్ని పదాలు మొదలడం తప్ప. నాకు ఈ ఎపిసోడ్లో ఒక పదం వదిలేడు, రేపు నామినేట్ అవుతాడు, ఖచ్చితంగా నామినేషన్లో ఉంటాడు అనమాట. అది ఇంకేముంది. థర్డ్ గేమ్ ఇది ఒక ఇంట్రెస్టింగ్ గేమ్ అన్నమాట. థర్డ్ గేమ్ ఏంటంటే మనకు తెలిసిందే కదా, బిగ్ బాస్ హౌస్లో ముగ్గురున్నా 3 గేమ్లు 4 గేమ్లు, అంటే ఇప్పుడు ముగ్గురు చీఫ్లు అంటే 2 గేమ్లు ఉంటాయి. ఒకటి వచ్చి వాళ్ళు గెలిచిన వాళ్ళు, లేకపోతే బిగ్ బాస్ హౌస్ మేట్స్తో ఎవరో ఒకరు వాళ్ళకి చూస్ చేసుకోవాలి. ఇలాంటి గొడవలే పెడతారనమాట. సో అప్పుడు ఏమవుతుందంటే ఈ థర్డ్ గేమ్ ఏంటంటే విన్నర్ ఎవరైతే ఇద్దరు ఉన్నారు కదా, ఆ నిఖిల్ నైనిక, వీళ్ళు ఒకరిని చూస్ చేసుకోవాలి, ఒకరు విన్నర్కి సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు రిమైనింగ్ వాళ్ళు ఎవరు? శేఖర్ భాష, యశ్వి గౌడ, బేబక్క అండ్ నబీల్ అఫ్రీది నేనైతే ఫస్ట్ తీసేస్తాను అనుకోలేదు. ఎందుకంటే నబీల్ అఫ్రీది బాగా ఆడాడు. సో నబీల్ అఫ్రీదిని ఫస్ట్ తీసుకుండకూడదు. ఫస్ట్ ఎవరు తీసుకుండాలి? బేబక్కని తీసుకుండాలి. బేబక్క ఏంటంటే ఫస్ట్ అసలు ఓకే మన పాయింట్ తీసేసి వాళ్ళు చెప్పిన ఆర్డర్ వెళ్దాం. నబీల్ అఫ్రీదిని ఫస్ట్ తీసేసి నువ్వు ఎక్కడ మాట్లాడలేదు, అంటే నువ్వు ఎక్కడ కనిపించలేదు, దాని మీనింగ్ ఏంటంటే నువ్వు ఎక్కడ మాట్లాడలేదు, నీ వాయిస్ రైజ్ చేయలేదు అని చెప్పంటే నబీల్ ఏమంటాడు, నాకు స్కోప్ వస్తేనే నేను మాట్లాడతాను అంటాడు. అది కరెక్ట్. అంటే ఇప్పుడు ఇక్కడ నబీల్ అంటే అఫ్రీది తన పాయింట్ని డిఫెండ్ చేసుకున్నాడు. అంటే వాళ్ళ డెసిషన్ ఫైనల్, అది వాళ్ళకి ఇచ్చిన పవర్ అది. సో కానీ ప్రతి దగ్గర ప్రతి కంటెస్టెంట్ తనని డిఫెండ్ చేసుకోవాలి. అలాగా నబీల్ అఫ్రీది డిఫెండ్ చేసుకున్నాడు, మంచిగా డిఫెండ్ చేసుకున్నాడు. తన స్ట్రెంగ్త్ ఇంకా బయట పెట్టలేదని చెప్పి మంచి పాయింట్ చెప్పారనమాట. నిఖిల్ అండ్ నైనిక వాళ్ళిద్దరూ మంచిగా డిస్కస్ చేసి మంచి పాయింట్లే రేస్ చేశారు. స్ట్రెంగ్త్ ఇంకా నీ స్ట్రెంగ్త్ బయట రావాలి, ఇట్స్ ఎ గుడ్ పాయింట్. ఎందుకంటే అతని స్ట్రెంగ్త్ అనేది బయట వస్తుంది. ఇప్పుడు అలా అఫ్రీదిని ఎలిమినేట్ చేశారు. ఇంకా మిగతా వాళ్ళలో బేబక్క అంటే నువ్వు సెకండ్ ఓకే ఫైన్ నో వర్స్ ఫైన్ నో ప్రాబ్లం, మీ డెసిషన్ ఫైనల్ అంట. అక్కడ కాదమ్మా, వాళ్ళ డెసిషన్ ఫైనల్లే, కానీ చీఫ్గా నువ్వు చేయలేవా? నువ్వు హౌస్ నడపలేవా? నువ్వేం వాళ్ళని వర్క్ చేయించలేవా? సో ఆ పాయింట్ మీద డిఫెండ్ చేసుకోవాలి. నీ పాయింట్ ఏదైతే ఉంటుందో అది డిఫెండ్ చేసుకోవాలి, అంతే కదా. అంతేగాని నువ్వు నేను ఇంతే ఉంటాను అంటే అది కుదరదు. యూ హ్యావ్ టు రైజ్ యువర్ వాయిస్, అప్పుడే కదా తెలుస్తుంది. ఇంకా తర్వాత చూస్తే
నైనిక గుడ్ నైనిక వచ్చి చెప్తానమాట. ఇంకా నెక్స్ట్ వచ్చి బేబక్ పోద్ది. బేబక్ తర్వాత శేఖర్ భాషను తీసేస్తారు. శేఖర్ భాష వచ్చి సీరియస్గా నన్ను ఎందుకు తీసేశారు అంటారు. నన్ను ఎందుకు తీసేశారంటే నీ దగ్గర అన్నీ ఉన్నాయి కాబట్టి అన్నీ బ్యాలెన్స్డ్గా లేవు అంటే అంటే తన గురించి ఇంకా కంప్లీట్గా తెలియదని దాన్ని మీకు ఫైన్ అడిగాడికి గుడ్ పాయింట్ ఇచ్చారు. ఇంకా థర్డ్ చీఫ్గా వచ్చి యష్మి గౌడ వస్తుంది. ముగ్గురు చీఫ్లు అవుతారు. సో ఇక్కడ సోనియా మళ్ళీ అంటారు అనమాట ఇర్రెస్పాన్సిబుల్. సో తను మాట్లాడే పాయింట్స్ అయితే కరెక్ట్గా ఉన్నాయి, అది సపోర్ట్ చేయొచ్చు. అంటే నబీల్ స్ట్రాంగ్, కానీ నబీల్కి యష్మి గౌడకి ఏంటంటే యష్మి గౌడ కొంచెం వాయిస్ రైస్ చేసింది, బట్ నబీల్ ఇంకా వాయిస్ రైస్ చేయడానికి టైం రాలేదు. సో ఆ పాయింట్ కరెక్టే, కానీ తను ఇర్రెస్పాన్సిబుల్, హైపర్ అని అలా చెప్పడం తప్పు అనమాట. ఏంటంటే వాళ్ళ పాయింట్ అక్కడ మధ్యలో విష్ణుప్రియ చెప్తుంది. ఓకే, విష్ణుప్రియ వాళ్ళ పాయింట్ వాళ్ళు చెప్పారు, మీ పాయింట్లో ఏంటి నబీల్ కరెక్ట్, బట్ వాళ్ళ పాయింట్లో యష్మి గౌడ్. అది లక్ కావచ్చు, వాళ్ళ సపోర్టింగ్ కావచ్చు, ఎలా కావచ్చు. సో ఒక్కొక్కరు పాయింట్ ఒక్కోలా ఉంటుంది, అది కరెక్ట్ పాయింట్. అలా విష్ణుప్రియ మంచి పాయింట్ రైస్ చేసి అక్కడ మంచి పాయింట్ రైస్ చేసింది. తర్వాత అప్పటికి కూడా ఆమె సోనియా ఆగలేదన్నమాట. సోనియా అప్పటికి కూడా మాట్లాడదన్నమాట. అక్కడ మళ్ళీ మధ్యలో శేఖర్ భాష వచ్చి ఇక్కడ నాకు ఒక పాయింట్ ఉంది, మీరేమన్నారు, నేనప్పుడు తనకంటే హైపర్ అవుతానా అని అంటుంది. అప్పుడు నిఖిల్ వచ్చి వెంటనే పాయింట్ ఏంటంటే నువ్వు వచ్చి ఎక్కడ పడితే అక్కడ మాట్లాడతావు, బట్ తన కోసం డిఫెండ్ చేసుకుంటుంది అని చెప్పి అంటారు. గుడ్ పాయింట్. ఇంతే ఫ్రెండ్స్, సెకండ్ ఎపిసోడ్ 2. గుడ్ నైట్, థ్యాంక్ యూ ఆల్, బై బాయ్. మరి రేపటి ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బై బాయ్.